కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. అధికార పార్టీకి సంబంధించిన 100 పైగానే కుటుంబాలు యొక్క టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గ సంబంధించిన నాయకులు వారిని ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఉన్న వారితో మాట్లాడదాం. ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున వైసీపీలో చేరుతున్నారు. ఎందుకంటారు? కేవలం ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పాతవి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరినటువంటి దాదాపు 100-150 కుటుంబాలు 120 కుటుంబాలు మొదటి నుంచి కూడా టీడీపీకి సపోర్ట్ చేసేవి. ఈరోజు వాళ్ళకే ఇన్ని సంవత్సరాలుగా పార్టీని తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఈరోజు ఆ పార్టీ నాయకత్వం మీద కావచ్చు, స్థానిక నాయకత్వం మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు వ్యతిరేకతతో ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక గుర్తింపు కోసం మా పార్టీలో చేరడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. రాబోయే కాలంలో ఏదైనా కూడా వాళ్ళకి తగిన గుర్తింపుని ఇస్తాము. అదేవిధంగా ప్రభుత్వం వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో వీళ్ళకు సముచితమైన స్థానాన్ని కూడా కల్పించి వీళ్ళకు గుర్తింపు తీసుకొస్తాము. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో, అణచివేతను అవలంబిస్తుందో, చదువుకుని దాదాపు ఇక్కడ ఈరోజు చేరిన మందిలో చాలామంది యువకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశలతో తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. వాళ్ళు మొదటి నుంచి నమ్ముకున్న పార్టీ అని. కానీ ఈరోజు వాళ్ళకే ఒక నెగిటివిటీ అనేది వాళ్ళలోనే వచ్చింది. నిజంగా ఇదంతా కూడా ప్రతి ఒక్క ప్రజల్లో కూడా ఉంది, న్యూట్రల్ పీపుల్లో కూడా ఇదంతా వ్యతిరేకత ఉంది. రాబోయే కాలంలో ఇంకా ఈ నియోజకవర్గంలో చాలా చేరికలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ఈరోజు గడిచిన 3 రోజులుగా వీళ్ళు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ స్థానిక నాయకులు అందరూ కూడా మీరు పోవద్దండి, ప్రలోభాలకు గురి చేసినా కూడా వాళ్ళన్నింటినీ బేతకాదారు చేసి మాతో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణం చేయడం ఉద్దేశంతో నిర్ణయించుకొని ఈరోజు మా పార్టీలో చేరడం నిజంగా సంతోషించదగ్గం. వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏంటంటారు? అంటే ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకిస్తూ ఈరోజు టీడీపీ నుండి వైసీపీలో చేరుతున్నారా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? కారణాలు ఏం లేవు. ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం, చేసినటువంటి పనులను ప్రజలు మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పినాడో ఆ మోసపోయిన మన విషయాన్ని తొందరలోనే తెలుసుకున్నారు ప్రజలందరూ. యాసరికి వచ్చింది విని మాటలు 3 సార్లు చెప్పినారు. ఏమి ఇచ్చింది లేదు, ఉల్లిగడ్డ రైతులకు ఇచ్చింది లేదు, పథకాలు ఇచ్చింది లేదు, ఏం లేదు. ఒకటే ఊరికే అట్లా తగిలిచ్చి వదిలేసినాడు. ప్రజలు కనుక్కున్నారు. ఒత్తిడి ఎవరిది ఏం లేదు. వాళ్ళకు స్వచ్ఛందంగా మా కార్యకర్తలు ప్రతిదీ వాళ్లకు చేసినటువంటి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినప్పుడు చేసినటువంటి మా మండల నాయకులు ఉన్నటువంటి సోమశేఖర్ రెడ్డి అన్న, మళ్ళీ రామాంజనేయులన్న, మన కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ ప్రజలతోటి ఎప్పుడు దగ్గరుండి వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ రుచి చూసినారు. అందరికీ అండగా హర్షవర్ధన్ రెడ్డి గారు ఉంటున్నారన్న నమ్మకం కార్యకర్తలకు మేము ఇచ్చిన దాన్ని బట్టి, మరి ముఖ్యంగా పార్టీ ఏదైతే కార్యక్రమాలను ఇచ్చిందో రాబోయే రోజుల్లో 2.0 కార్యకర్తలకు దగ్గరగా ఉంటున్నామన్న నినాదంను జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన విషయాన్ని మేమందరం ప్రజలకు తెలియజేయడంతో ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా విసిగి వేసారిపోయినారు. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో దాచుకోవడం అనే నినాదంతో అప్పులు చేసినారని తప్ప ప్రజలకు చేసిన మేలు ఏం లేదని నమ్మి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో కార్యకర్తలు మా దగ్గరకు వచ్చినారని, మరి వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం హర్షవర్ధన్ రెడ్డి చెప్పినాడు. సముచిత స్థానాన్ని ఇస్తాం. రాబోయే రోజుల్లో వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. వారికి తగినటువంటి గౌరవం ఉండదని మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆనాడు ఇచ్చిన హామీ ప్రకారంగా నవరత్న పథకాలన్నీ అమలు చేసి ప్రజలకు ఎంతగానో మేలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ ఎటువంటి హామీలు నెరవేర్చకపోగా ఈ యొక్క ప్రజల సమస్యలను గాలికి వదిలేయడంతో ఈ యొక్క టీడీపీ పార్టీని వీడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, స్థానిక నాయకుల మీద నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరుతున్నట్లుగా ఈ యొక్క టీడీపీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ప్రజల సమస్యలు అయితే పూర్తి స్థాయిలో గాలికి వదిలేశారు. కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అవుతారంటూ వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.